లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతున్నాను, చూడండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. పరలోకంలో దేవదూతలు, కెరూబులు, శరాపులు, సాధారణ దూతలు, అధికారులు, ప్రధాన దూతలు, సమాచార దూతలు, ఇలా కొన్ని క్యాడర్స్ ఉన్నాయి పరలోకంలో. ఇందులోనే ప్రధాన దూతల్లో మిఖాయేలు ఒకడు. గాబ్రియేల్ సమాచారకుడు, మిఖాయేల్ పోరాడే యోధుడు. మీరు మిఖాయేల్ పేరు బైబిల్లో ఎక్కడొచ్చినా సాతాను కనపడ్డప్పుడు మిఖాయేల్ కనపడతాడు. వాడిని ఎదిరించడానికి మిఖాయేల్ లైన్లో ఉంటాడు. ఉదాహరణకి మీరు ప్రకటన గ్రంథం చూస్తే ఫస్ట్ యోధా పత్రిక చూడండి, తర్వాత ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళండి. ప్రకటన గ్రంథానికి ముందుండే పుస్తకమే యోధా పత్రిక. ఉన్నది ఒకటే అధ్యాయము, అందులో 9వ వచనం చూడు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక, ప్రభువు నిన్ను గద్దించుగాక నిన్ను. ప్రధాన దూత మిఖాయేలు అపవాదితో వాదించుచు, నంబర్ 1. ఇప్పుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చూడండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. ప్రధాన దూతయగు మిఖాయేలు ఉన్నాడు. మిఖాయేలుకు ఒక దూతల సమూహం ఉంది. అలాగే ఘట సర్పం అంటే అపవాది ఉన్నాడు, వాడికి కూడా ఒక దూతల సమూహం ఉంది. అపవాది ఒక సైన్య సమూహాన్ని వేసుకొని పరలోకంలో యుద్ధానికి వెళ్ళాడు. పరలోకంలో మిఖాయేలు అనే ప్రధాన దూత, మిఖాయేలు కూడా ఒక దూతల సమూహాన్ని వేసుకొని ఫైట్ చేశాడు. అసలు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అపవాది వాడి దూతలతో దేవుడు ఫైట్ చేయాలి, కానీ మిఖాయేలు ఫైట్ చేయటం ఏంటి? మిఖాయేలు దూతలతో కలిసి వానితో పోరాడుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? అసలు దేవుడు బలవంతుడు కదా. ఆయన ఒక మాట సెలవిస్తే అపవాది వాడి దూతల నామరూపాలు లేకుండా నాశనం అవుతారు కదా. కానీ ఆయన తలపడకుండా మిఖాయేలును లైన్లో పెట్టడం ఏంటి అని మీరు నన్ను అడగండి. అడిగితే నా సమాధానం ఏంటంటే, దేవుడు కొన్ని ప్రిన్సిపల్స్లో వర్క్ చేస్తాడు. ఆయనకి కొన్ని నియమాలు ఉన్నాయి. ఏమిటి అవి అంటే, ఆయన మహాబలవంతుడు. ఒక బలహీనునితో ఆయన తలపడడు. కయ్యానికైనా బియ్యానికైనా సమబుజ్జి కావాలి అంటారు. అవునా? ఏం కావాలి? సమబుజ్జి కావాలంటారు. ఇప్పుడు దేవుడు ఆయన అమితమైన శక్తితో పోల్చుకుంటే సాతాను ఎక్కడ, వాడి దూతలు ఎక్కడ? ఆయనేమో సృష్టికర్త, వాళ్ళేమో సృష్టి. కాబట్టి సృష్టికర్త సృష్టితో యుద్ధం చేయటం అనేది ఆయనకి నచ్చని విషయం. అందుకే మిఖాయేలు ఒక ప్రధాన దూత, అతనితో కూడా ఉన్నటువంటి టీం అంతా పరలోక సైన్య సమూహాలు. కానీ అపవాది ఒక కెరూబు. శరాపుకి 6 రెక్కలు ఉంటాయి, ఒకటే ముఖం ఉంటుంది. కెరూబుకి 4 ముఖాలు ఉన్నట్టు బైబిల్ చెప్తుంది. దూడ వంటి ముఖం, పక్షిరాజు ముఖం, మనుష్య ముఖం, సింహముఖం. ఈ 4 ముఖములు కలిగినటువంటి ఆకారం కెరూబుకి ఉన్నట్టు మనకి ప్రవక్తల పుస్తకంలో కనబడిద్ది. అవునా?
అంటే దూతలు ఉన్నారు కానీ అందరూ ఒకే అవతారంలో లేరు, ఒకే ఆకృతిలో లేరు. వాళ్ళ ఆకృతులు డిఫరెంట్గా ఉన్నాయి. తెలుసా మీకు? కెరూబులకి ఈ 2 కళ్ళే కాదు, మరికొన్ని ప్రదేశాల్లో కూడా వాటికి కళ్ళున్నట్టు లేఖనం సాక్ష్యమిస్తుంది. వీడొక కెరూబు, అపవాది. యెహెజ్కేలు గ్రంథం 28లో ఆ మాట రాస్తుంది. అభిషేకించబడిన ఒక కెరూబువై నువ్వు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. మీరు యెహెజ్కేలు గ్రంథం 28 ఇంటికి పోయినాక చూసుకోవచ్చు. ప్రస్తుతం నాకు వెళ్ళి చూడండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, బలంతో పోల్చుకుంటే మిఖాయేలు ఒక ప్రధాన దూత అయితే అపవాది ఏకంగా కెరూబు, ఇంకా పైకేడర్. అందుకే మిఖాయేలు అపవాదిని దూషించడానికి తెగించక, సాతాను, ప్రభు నిన్ను గద్దించుగాక అన్నాడు. ఎందుకు? ఒకప్పుడు అపవాది మంచివాడుగా ఉన్నప్పుడు, పరలోకంలో ప్రభువుని, తండ్రిని సేవిస్తున్నప్పుడు అతను టాప్ 1లో ఉన్నాడు. వేకువ చుక్క, తేజో నక్షత్రం అన్న స్థాయిలో ఉన్నాడు. అప్పుడు వీళ్ళందరూ అతని కింది వాళ్ళు వీళ్ళు. మిఖాయేలు స్థాయి కూడా కింది స్థాయి. అందుకే నోరు జారలా. ఒక ప్రధాన దూత, ఒక కెరూబు ఈక్వల్ కాదు. కెరూబు స్థాయి వేరు. దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు నువ్వు అన్నాడు. నీకు మర్మమైనది ఏదీ లేదన్నాడు. కనుక ఇప్పుడు ఈ బలవంతుడైన వాణ్ణి బలహీనుడైన మిఖాయేలుతోనూ అతనితో పాటు ఉన్న పరలోక సైన్య సమూహంతోనూ ఫైట్ చేయించి వాడిని ఎల్లగొట్టాడు. దేవుని పని ఎప్పుడు ఇంతే. బలవంతుల్ని బలహీనులను వాడుకునే దెబ్బ కొడతాడు ఆయన. అదే ఆయన పద్ధతి. స్తోత్రం. ఓకేనా? అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, పరలోక సైన్య సమూహాలు ఏదో యుద్ధం చేసేటప్పుడు ఎంటర్ అవుతారు. ఆ ఫైట్ సీన్లో ఎంటర్ అయ్యి ఫైట్ జరిగినప్పుడు కాసేపు కనపడి తర్వాత వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. బాగా వినాలి. కానీ ఇక్కడ యేసు భూమి మీద పుట్టినప్పుడు, మనుషుడుగా కన్యమరియ గర్భాన యేసు జన్మించినప్పుడు, దూత ఆ శుభవార్త తీసుకొచ్చి గొర్రెల కాపర్లకు చెప్తున్నప్పుడు ఆ దూత స్తోత్రం చేస్తున్నాడు. ఆ దూతతో పాటు పరలోక సైన్య సమూహాలు కూడా ఓ మాట అంటున్నాయి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము అన్నాడు. సర్వోన్నతమైన స్థలములలో ఇప్పుడు దేవునికి మహిమ. ఎందుకు? ఇప్పుడు ఎందుకు మహిమ? బాగా వినండి. ఒకప్పుడు మహిమ లేదా? ఉంది. కానీ పరలోకంలో ఓ చిన్న విషయం జరిగింది. తండ్రి అయిన దేవుని యొక్క నిర్ణయాలు, అభిప్రాయాలు, ఆలోచనలు కొంతమంది వ్యతిరేకించారు. దేవునిలో పక్షపాతం ఉందని, ఆయన చేసేటువంటి ఆలోచనలన్నీ కూడా సమన్యాయముగా ఉండవని, కొంతమంది కళ్ళల్లో సున్నం, కొంతమంది కళ్ళల్లో బెల్లం పెట్టే రకమని ఒక కెరూబు దేవదూతల లోకంలో ప్రచారం చేశాడు. ఆ కెరూబు ఎవరో మీకు తెలుసు. తన స్థానాన్ని కోల్పోయిన కెరూబు. జస్ట్ ఇప్పుడే చెప్పాను, వాడే అపవాది, సాతాను. అలానే అన్నాడని ఎలా చెప్పగలమంటే, దేవుడు ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా మాట్లాడే తత్వం వాడు కలిగి ఉన్నాడనటానికి ఏబు గ్రంథములో 1వ అధ్యాయం ఒక నిరూపణ. ఏమిటి ఏబు గ్రంథంలో కనబడుతున్న నిరూపణ అంటే, దేవదూతల మీటింగ్ ఒకరోజు జరిగింది దేవుని సముఖంలో. మనం కానీ కూటం పెట్టుకున్నట్టు పరలోకంలో దేవదూతల మీటింగ్ ఒకటి జరిగింది. ఆ దేవదూతల మీటింగ్లో ఆయా మండలాల్లోంచి, ఆయా ప్రదేశాల్లోంచి
ఆయా మండలాలకి ఆ ప్రదేశాలకి నాయకులుగా ఉన్న వాళ్ళంతా వస్తే భూలోకం కూడా ఎవని వశాన ఉందో వాడు కూడా భూలోక అధిపతి కూడా వచ్చాడు అక్కడికి. వాడే లూసిఫర్. దేవుడు అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను భూమి మీద ఇటు అటు తిరుగుచూ వచ్చి తిని అన్నాడు. ఆహా, భూమి మీద. మరి నా సేవకుడైన ఏబు సంగతి నువ్వు విచారించితివా, ఆలోచించితివా? అతడు న్యాయవర్తనుడు, యథార్థవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఇంకొకడు లేడని తండ్రి మాట్లాడాడు. అప్పుడు అపవాది ఏమన్నాడో తెలుసా? నువ్వు చెబితే ఇంకా తిరిగే ఉంది తండ్రి, అంతే కదా అన్నాడా? ఏబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భక్తులు భయభక్తులు గల్లోడా. ఏబు ఊరకనే నీతిమంతుడాయనా? ఏబు ఊరకనే భయభక్తులు గలవాడాయనా? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ఆయనను నీవిప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. దేవుడు అంటాడు ఫలానోడు మంచోడని, అపవాది అంటాడు నో తేడా అని. ఎంతే, దేవుడు ఏదన్నా చెప్పనే ఈ రాంగ్ అంటాడు. ఈ తత్వం అనేది వాడు పరలోకములో ఒక కెరూబు స్థానంలో ఉండగానే వానికి వచ్చింది. అదే పాపం. దేవుని అభిప్రాయములతో ఏకీభవించడు, దేవుని ఆలోచనలతో ఏకీభవించడు. దేవునిలో పక్షపాతం ఉంది. ఆది సంభూతుడంట, ఆది సంభూతుడు. దైవకుమారుడంట, దైవకుమారుడు. నేనెవరిని మరి? ఆయన వేకు చుక్క అయితే నేను వేకు చుక్కనే. ఆయన ఆరాధకుడైతే నేను ఆరాధకుడినే. ఆయన నమస్కార పాత్రుడైతే నేను నమస్కార పాత్రుడినే. అందరం కలిసి ఆయనకి కాళ్ళు మొక్కాలంట. ఎవరైనా తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడు. అటు దేవునిలో వెళ్ళి ఇమడగలుగుతాడు, ఆయనలో నుండి వెలుపలకు వచ్చి దూతలతో కూడా ఇమడగలుగుతాడు. దూతల దగ్గరికి వచ్చినప్పుడు ఒక దూతగా వ్యవహరిస్తాడు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునిలో ఒక భాగమై వ్యవహరిస్తాడు. దేవ మరియు దూత, దేవుడు మరియు దూత. అందుకే ఆయనకు యెహోవా దూత అనే పేరు యేసయ్యకు. తర్వాత మనుషుల్లో ఒక మనిషిగా పుట్టాడు. ఇప్పుడు దేవ నరుడు, దేవుడు మరియు నరుడు. ఈ నరుడుగా పుట్టక ముందు ఆయన దేవుల్లో నుండి దూతల మధ్యలోకి వచ్చి దూతల్లో ఒక దూతలాగా ఆయన తండ్రిని మహింపరిచాడు. భూమి మీదకి వచ్చి మనుషులతో కలిసి ఆయన ఒక మనిషిలాగా తండ్రిని ఆరాధించినట్టు. తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని అడుగుతుందా? లాజరు దగ్గర నా మనవులు ఎల్లప్పుడూ నీవు వినుచున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే 5 రొట్టెలు 2 చేపలు ఉన్న ఆ గంప చేత పట్టుకొని ఏం చేశాడు? తండ్రికి ఏం చేశాడండి? తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. భూమి మీద మనుషుడిగా ఉన్నప్పుడు ఒక మనిషిలాగానే తండ్రిని సన్నుతించాడు. అలాగే మనకంటే ముందు సృష్టించబడ్డ వాళ్ళు దేవదూతలు గనక ఆ దేవదూతలలో ఒక దూతగా ఉండి వాళ్ళ వంటి దూత వలె తండ్రిని ఆరాధించాడు. ఇక ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే అతడు మనం ఈక్వల్. అతడు వేకువ చుక్క, నేను కూడా వేకువ చుక్క. అతడు ఆరాధకుడు, నేను ఆరాధకుడిని. అతడు ఘనత పొందదగినవాడు, నేను కూడా ఘనత పొందదగినవాడని ఒకడి హృదయంలో పడింది. కానీ దేవుడు ఏం చేశాడంటే భూమి మీద ఆయన నామమును హెచ్చించినట్లు దూతలలో కూడా ఆయనను హెచ్చించాడు. ఎవరిని? కుమారుని, ఆది సంభూతుని. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మీరు చూడగలిగితే ఆయన ఆది సంభూతుని మరలా భూలోకమునకు రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. దూతలందరూనా కొందరునా?
పెద్దగా చెప్పాలి. దేవుని దూతలు అందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. దేవుని దూతలు అందరూ ఆయన కాలు మొక్కాలి. ఇదే మాట అక్కడ జరిగింది. దూతలారా, అదుగో అతన్ని నేను హెచ్చించున్నాను, ఆయన నా కుమారుడు, అద్వితీయ కుమారుడు, నాలో ఒక భాగమై ఉన్నవాడు, నేనెంతో ఆయన కూడా అంతే. గనుక మీతో కలిసి ఆరాధిస్తున్నాడని మీతో ఈక్వల్ అనుకోవద్దు. ఆయన మీ కంటే ఘనుడు, మీరందరూ ఆయనకు నమస్కరించాల్సినటువంటి వ్యక్తి ఆయన అని. కుమారుడు తండ్రిని కనపరిస్తే తండ్రి ఏమో కుమారుడి నామాన్ని అలా హెచ్చిస్తాడు. ఇది పద్ధతి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు చెప్పినప్పుడు అందరూ కాలు మొక్కాలి కదా, అందరూ లోబడాలి కదా, అందరూ విధేయత చూపాలి కదా. అందరికీ బాగానే ఉంది, కానీ వీడికి మాత్రం కాస్త కడుపులో మండింది. ఆయన జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, నాలో నుంచి వచ్చినోడు, నేను ఆయన ఒకటే అని చెప్పి తెగ చెబుతున్నాడు ఆయన గురించి. ఏమిటి ఆయన గొప్ప, ఏమిటి ఆయన గొప్ప? నేను తక్కువ ఆరాధించానా తండ్రిని? నేను తక్కువ మహింపరిచానా? అసలు నేను ఎంత చేశాను? అదేదో నాకు కాలు మొక్కమని చెప్పొచ్చుగా, దూతలందరూ నాకు నమస్కారం చేయమని చెప్పొచ్చుగా. కుమారుడా, నువ్వు సృష్టి, కానీ నేను ఎవరికి కాలు మొక్కమన్నానో ఆయన సృష్టికర్త. నువ్వు ఆయన ఒక్కటి కాదు. ఎందుకు కాదు? ఆయనకి నాకు తేడా అయింది. ఆయన ఏం చేశాడో అవన్నీ నేను కూడా చేశాను. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి అని మొదలుపెట్టి, మహోన్నతునితో నిన్ను సమానునిగా చేసుకుందునని నీవు అనుకొంటివి అన్నాడు. ఎవరితో సమానునిగా చేసుకోవాలనుకున్నాడు? అందరు నోరు తెరిచి చెప్పండి. మహోన్నతుడెవరు? మహోన్నతుడెవరు? యేసయ్య. మరి సర్వోన్నతుడెవరు? యేసయ్యనా? మహోన్నతుడెవరు, సర్వోన్నతుడెవరు? రెండూ ఆయనే అని మీరు అంటారని నాకు తెలుసు. కానీ ఇక్కడ విడగొట్టి చూపించాడు. 91వ కీర్తన 1వ వచనంలో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అర్థమైందా? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతుడు, సర్వశక్తుడు ఇద్దరిని విడగొట్టి చూపించాడు ఇక్కడ. అంటే యేసు రెక్కల కింద ఎవడైతే ప్రవేశించాడో వానికి మాత్రమే సర్వశక్తుని దగ్గర స్థానం ఉంది అని అర్థం. అందుకే యేసయ్య రెక్కలు సాచి పిలుస్తున్నాడు, రండి నా రెక్కల కిందికి రండి, మీకు తండ్రి దగ్గర స్థానం లభించింది. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి దగ్గరకు రాడని యేసు మొత్తుకున్నది అందుకు. ఇప్పుడు చెప్పండి, మహోన్నతుడు ఎవరు? ఎవరో ఒకళ్ళ ఇంత క్లియర్గా విని కూడా మళ్ళీ చెప్పరేందండి. మహోన్నతుడు ఎవరు? యేసయ్య. వీడు ఎవరితో సమానం చేసుకుందాం అనుకున్నాడు? యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. యెషయా గ్రంథం 14:12 నుంచి చదువుతున్నాడు విను. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలముల మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని. అది వాడి ఆలోచన. మహోన్నతునితో నన్ను సమానునిగా. తండ్రితో ఎప్పటికీ ఈక్వల్ కాడని వాడికి తెలుసు. వాడి గొడవంతా కూడా యేసుతో నేను ఈక్వల్, అది వాడి శోభ. అందుకే యేసు ప్రభు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు వాడు యేసు ప్రభుని ఏం కోరాడో తెలుసా? ఒక్కసారి నా కాలు మొక్కు, ఈ లోక రాజ్యం వాటి మహిమ మొత్తం నీకు ఇస్తా అన్నాడు. ఎందుకు కాలు మొక్కమన్నాడు? ఎందుకంటే వీడు పరలోకంలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు వీడిని మొక్కమన్నాడు, యేసయ్య కాలు. అర్థమైందా? అది ఇక్కడ ప్రాబ్లం. ఈగో హట్ అయింది బిడ్డకి, పాపం అహం దెబ్బతింది. అందుకు
యేసు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఈ లోక రాజ్యములను వాటి మహిమలను ఒక్క నిమిషంలో చూపించి, యేసు ఒక్కసారి నా కాలు మొక్కు, ఇదంతా నీకు అప్పగిస్తా. ఏది కష్టపడి వాడు హవ్వను జడగొట్టి, ఆదాముని జడగొట్టి, తరతరాలుగా మనుషులందరినీ చెడగొట్టి ఒక పెద్ద పాప ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. ఈ పాప ప్రపంచం కష్టపడి పాపం డిజైన్ చేసుకున్నాడు. ఇది మొత్తం వదిలేయడానికి ఇష్టపడ్డాడు. ఒక్కసారి యేసు కాలు మొక్కితే, ఎందుకు యేసయ్య ఒక్కసారి కాలు మొక్కితే వాడు తండ్రి అయిన దేవుణ్ణే గెలిచినట్టు అయింది. అందుకే ఆ పని చేయమన్నాడు. కానీ యేసు ఆ పని చేయలే. సాతానా పో, నీ దేవుడైన ప్రభు ఆయనకే మొక్కి ఆయనకే నమస్కారము చేయవలని రాస్తున్నది అన్నాడు. ఒరే పిచ్చోడా, నీకు నాకు మొత్తానికి తండ్రి ఒకడు ఉన్నాడు, ఆయనకి రా మొక్కాలే, నీకెందుకు మొక్కుతాను నేను? పొమ్మన్నాడు. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? బిడ్డ ఇగో హట్ అయింది. ఎక్కడ హట్ అయింది? అక్కడ. అందుకని పంతం పట్టాడు, నేను ఆయనకంటే ఇంచెదగ్గనని. ఎవరికంటే? వీడి బొంద ఆయన ఎక్కడ, ఈడెక్కడ. ఇక అక్కడి నుంచి వాడి కడుపులో విషం పడింది. అక్కడే పడి మైండ్ చెడిపోయింది. పాపం ప్రవేశించింది వాళ్ళలో. ప్రవేశించినోడు అట్లా ఊరుకోలా. ఇక అంత దూతల లోకాలు తిరిగి దూతలందరికీ కూడా దేవుని మీద విష ప్రచారం మొదలుపెట్టాడు. 1/3 ఉదాహరణకి 100 కోట్ల మంది దేవదూతలు ఉంటే 33 కోట్ల మందిని డ్యామేజ్ చేశాడు. తన అభిప్రాయంతో ఏకీభవించేటట్టు చేశాడు. వాడు మంచి స్పీకర్ కూడా, లూసిఫర్ మంచి స్పీకర్. వాడు ప్రసంగం చేశాడు, సహోదరులారా, దూతలారా, తండ్రిని నేను ఎంత ఆరాధించానో, ఎంత మహింపరిచానో, ఎంత ఘనపరిచానో, ఎంత ప్రేమించానో మీరు ఎరుగుదురు కదా. కానీ ఇన్నాళ్ళకి ఒక చేదైన నిజం నేను తెలుసుకున్నాను. చెప్పడానికి కాస్త బాధ కలుగుతున్నా చెప్పక తప్పట్లేదు. ఇంతగా నేను ఆరాధించి, ప్రేమించి, సేవించి, కీర్తించి, మహిమపరచి, ఆయన మహిమయే నా జీవిత పరమావధిగా భావించి బ్రతికిన నా హృదయంలో ఒక చేదైనటువంటి విషయం ఈరోజు మీకు చెప్పక తప్పట్లేదు. అదేమిటో తెలుసా? మనం గొప్పవాడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, నీతిమంతుడు అని ఎవరిని గూర్చి మనం ఆరాధించామో ఆ తండ్రి నిజంగా న్యాయవంతుడు కాదు, పక్షపాతి. ఆయన చర్యలలో న్యాయము లేదు. ఆయన ఒక కంట్లో బెల్లం, ఒక కంట్లో సున్నం పెట్టే టైపు అని. దేవుని చర్యలు న్యాయమైనవి కావు, దేవుని ఎంపికలు న్యాయమైనవి కావు, దేవుని తీర్పులు సత్యమైనవి కావు. ఆయనకు నచ్చితే, ఆయనకి ఇష్టమైతే అనర్హులను కూడా అర్హులుగా ప్రకటించేసి అందరినీ ఆ వ్యక్తికి దాసులం కమ్మని ఆజ్ఞాపిస్తాడు. దేవుడు నిజంగా ప్రేమ కలిగిన వాడు కాదు, ఒక నియంత. ఈ నియంత పాలనలో ఎందుకు ఉండాలి మనం? సృష్టికర్త అయినంత మాత్రాన మన అభిప్రాయాలకి, మన ఆలోచనలకి విలువలు లేవా? పిల్లలు అడుగుతారే తల్లిదండ్రిని, కన్నావండి, నువ్వు కన్నావు కాదంటల్లా, కంటే ఇక నువ్వు ఏది చెబితే చేయాలా? నువ్వు ఎలా ఉండమంటే అలా ఉండాలా? మాకంటూ హృదయాలు లేవా? మాకంటూ ఆశలు లేవా? మాకంటూ కోరికలు లేవా? అమ్మాయి, నీ కన్న తల్లివేనమ్మా, కన్న తల్లివైతే మేము బొమ్మలం అయింది. మాకు హృదయాలు ఉన్నాయి, మాకు ఆశలు ఉన్నాయి, మాకు కోరికలు ఉన్నాయి. ఏమైనా కానీ నేను ఆ అబ్బాయినే చేసుకుంటా అని కొంతమంది ఆడ పిల్లలు అంటుంటారు కదా. అంటే అబ్బాయిల దగ్గర అమ్మాయిలకి, అమ్మాయిల దగ్గర అబ్బాయిలకనే కాదు, మిగిలిన విషయాల్లో కూడా ఇట్లాంటి ఫైటింగ్లు జరుగుతాయి. జరిగినప్పుడు ఇలాంటి డైలాగే వాడతారు. నువ్వు తల్లి అయితే అయ్యావు, తండ్రి అయితే అయ్యావు,
అయినంత మాత్రం ఒక నియంతలాగా మమ్మల్ని శాసిస్తావా? మా అభిప్రాయాలకు విలువ లేదా? మా ఆలోచనలకు విలువ లేదా? అంటే నువ్వు ఏది చెబితే అదే న్యాయమా? ఇది వాడు పాయింట్ అవుట్ చేసింది అక్కడ. అర్థమైందా? ఏం పాయింట్ అవుట్ చేశాడు? ఇది ఆయన సృష్టికర్తే, అందరికీ తండ్రే కాదంటల్లా, కానీ ఆయన ఏ చేత చేయాలా? ఆయన ఎట్లా ప్రేమ స్వరూపం అవుతాడు? ఒక నియంత అవుతాడు. ఈ నియంతతో ఉండాలని నేను అనుకోవటంలా, ఎందుకంటే నా హృదయం చాలా గాయపడిపోయింది. అతని కాలు మొక్కాలంట మనందరం. ఎందుకు మొక్కాలి? మనం ఎందుకు పూజార్హులం కాకూడదు? మనం ఎందుకు ఆరాధనీయులం కాకూడదు? ఆయనను ఆయన కొడుకంట ఈయన, ఆయనకి ఆరాధించాలి, ఈయనకు కూడా ఆరాధించాలి. రేపు ఇంకొకరిని ఎవరినో చూపిస్తాడు, ఆయనకి ఆరాధించాలి. ఎంతకాలం? ఇక మనం ఆరాధించబడే అవసరం లేదా? మనకంటూ ఇక ఉన్నత స్థితి లేదా? ఆ మహోన్నతుడు కూర్చునే ప్లేస్లో మనం కూర్చోకూడదా? సభాపర్వతం మీద ఎల్లప్పుడూ ఆయనే లీడ్ చేయాలా? మనం చేయకూడదా? మేఘమండలం మీదకి ఆయన ఎక్కాలా, మనం ఎక్కకూడదా? ఇది భయంకరమైన అన్యాయం దూతలారా. ఈ దారుణమైనటువంటి అన్యాయంలో, ఆ నియంతృత్వంలో బ్రతకాలని ఇష్టపడితే మీరు బ్రతకండి. నాకు మాత్రం ఇష్టం లేదు. ఇక్కడున్న వాళ్ళలో నా అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి అంటే, ప్రతి కూటంలో కొంతమంది చేతులు ఎత్తారు. ఈ కూటాలు కాదు, దూతల కూటాలు జరిగినాయి ఆడ. వాడు పెట్టాడు ఆ కూటాలు. దేవుని మీద తిరుగుబాటు కూటాలై. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు వీడు ఇంత సీన్ చేస్తుంటే, దూతలందరి దగ్గర తిరిగి వీడు విష ప్రచారం చేస్తుంటే, ఏదో దేవుడికి దూరంగా ఉన్నోడన్నా చెబితే ఎవడో నమ్మడం. ఈ డైరెక్ట్గా దేవుని దగ్గరే ఉండి, దేవుని ఆరాధించి, దేవునికి నమ్మిన బంటుగా ఉండి, దేవుని ప్రత్యేకంగా వర్షిప్ చేసి ఎంతో సన్నిహితంగా ఉన్నవాడే ఇప్పుడు పక్కకెళ్ళి విష ప్రచారం చేస్తుంటే అవతలి వాళ్ళు నమ్ముతారా లేదా? చెప్పరేమండి, నమ్ముతారు లేదా? ఒక కొత్తవాడు ఎంటర్ అయ్యి దేవదూతలకి దేవుడు తేడా అన్నారని చెప్పాడు అనుకో, నువ్వెవడురా, నువ్వు తేడా, నోరు మూసుకొని పో అంటారు. కానీ వీడు అచ్చంగా దేవునితో ఉన్నాడు, దేవుని దగ్గర ఉన్నాడు, దేవుని అగ్ని పర్వతం మీద ఉన్నాడు, కాలుచున్న రాళ్ల మధ్య సంచరించినోడు. ఇంకా చెప్పాలంటే దేవుడు రాబోయే ముందు వచ్చి సమాచారం ఇచ్చేటువంటి ఇన్ఫార్మరు, సమాచారకుడు, వేకువ చుక్క, తేజో నక్షత్రం, అలాంటి వాడే ఇలాంటి మాటలు తీసుకొచ్చాడు అంటే సాధారణమైన వాళ్ళకి ఎట్లుంటుందో ఊహించండి. ఇప్పుడు నా మీదే చెబుతాను. మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి బయటోడు, మీరు ఎరగనోడు, షాలేమన్న గురించి మీరు ఏదో అనుకుంటున్నారు, కానీ అతని చరిత్ర అంతా నాకు తెలుసు, ఫుల్ తేడా అన్నారనుకో, ఒకసారి నేను పని చేశా. ఏం చేశానంటే, ఇప్పుడు నాకు వెలపట ఉన్న వ్యక్తులు ఎవరు, నన్ను ఎరగని వ్యక్తులు వచ్చి ప్రచారం చేశారనుకో, మీరు ఏదో అనుకుంటున్నారు కానీ ఆయన ఫుల్ తేడా అది ఇది అని అన్నారనుకో, మీరేమంటారంటే ముందు నువ్వెవడురా అంటారు. ఓసారి నేను ఫోను నంబర్లు తీసుకున్నా కదా, మొన్న మధ్య ఒక ప్రయోగం చేశా. కొన్ని నంబర్లకి నేను ఫోన్ చేశా, ఎవరోలాగా ఫోన్ చేసి, మీరు షాలేమన్ దగ్గరికి వెళ్తున్నారు కదా, ఆయన గురించి తెలుసా మీకు అని చేశా. అవతల వ్యక్తి కాదు, అతని చరిత్ర అంతా మాకు తెలుసు, ఎందుకు వెళ్తారు అతని దగ్గరికి మీరు, ఇంకా చర్చిలు లేవా అన్నాను. ఒకడైతే అసలు నువ్వు ఎవడిరా అన్నాడు. అసలు నువ్వు ఎవడి, నాకు ఫోన్ ఎందుకు చేశా, ఆయన మంచోడో చెడ్డోడో అది మా ఇష్టం, చెడ్డోడైనా పర్లా, మేము అతన్నే ఫాలో అవుతాం, నువ్వెవడివి అసలు నీ పేరేంది? అరే ఇక నన్ను మాట్లాడినట్లా. నేను నవ్వి చివరికి తమ్ముడు అంటే తమ్ముడు లేడే అని ఫోన్ పెట్టేస్తా. నోరు తెరవనీలా. మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే, మళ్ళీ ఎందుకు చేశా,
వినను, నీ మాట వినను ఎడే. కొత్తోడు అనుకున్నాడు, ఎవడు అనుకున్నాడు. తర్వాత మూడోసారి ఫోన్ చేసి, తమ్ముడు నేనేనమ్మా శాలేమన్నానంటే, అన్నా నువ్వా, అర్రే అన్న సారీ అని అన్నాడు. సారీ లేదు ఏం లేదు అని, నీ నమ్మకత్వం చూశాను, సంతోషంగా ఉంది నాకు అన్నాను. ఇది వాస్తవం. ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి వెళ్ళి వాళ్ళ మధ్య, మీ మధ్య నా మీద తేడాగా చెప్తే, కొత్త వ్యక్తి వచ్చి మీరు నమ్మరు. కానీ నా దగ్గరే ఉండి, ఇప్పుడు శామ్ ఉన్నాడు, రా అయ్యా మళ్ళీ నిన్ను ఆ ప్లేస్లో పెడతాను అనుకోవాకు. ఇప్పుడు శామ్ ఎంతో నమ్మకస్తుడు. ఇప్పుడు శామ్ వచ్చి, మీకు నేను అన్న దగ్గరే ఉంటాను, మీకు తెలుసు కదా, అన్న చాలా మంచోడని నేను చాలా కాలం వెంబడించాను, పరిచర్య కూడా చేశాను, మీకు తెలుసు కదా. కానీ ఈ మధ్య నాకు అర్థమవుతుంది అన్న కొంచెం తేడా అని అన్నాడు అనుకో, ఖచ్చితంగా మీకు డౌట్ పడింది. డైరెక్ట్గా ఒప్పుకోకపోయినా, అదేందన్నా అదేంది అట్లా అంటున్నావు ఏందని ఒక పట్టాను ఒప్పుకోరు, మదన పడతారు. నిజమా అన్న, అవునా అన్న అని. కానీ ఒకటైతే కన్ఫామ్, ఈ నమ్మకమైన వ్యక్తి, నా దగ్గర నమ్మకస్తులైన వ్యక్తి వచ్చి మీకు చెప్పినప్పుడు, నెక్స్ట్ మీరు కూటానికి వచ్చినప్పుడు మీరైతే ప్రశాంతంగా ఉండలేరు, నన్ను బట్టి ప్రశాంతంగా ఆనందించలేరు. ఎందుకంటే ఈ నమ్మకమైన వ్యక్తి, నా దగ్గర ఉండే వ్యక్తి మీకు నా మీద చెడుగా చెప్పాడు కనుక మీకు ఒక డౌట్ పడిద్ది. థ్యాంక్ యూ, కూర్చో, చెప్పేవు నాయన అట్లా. అనుమానం అయితే పడిద్ది, అవునా? ఇక నెక్స్ట్ మీరు ఆరాధనకు వచ్చినప్పుడు, నేను వాక్యం జ్యోతి ఇటు తిరిగాను అనుకో, మీరు ప్రశాంతంగా ఉండరు. తేడా నేను అంటావా, ఏమో అన్నం చూస్తే అట్లా లేడు అని కాసేపు, మళ్ళీ ఇటు తిరిగి వాక్యం చెబుతుంటే, ఏమోలే ఎవరిని నమ్ముదాం, ఏమో తేడా పడి ఉండొచ్చులే, ఏముంది చేసి ఉండొచ్చు అని ఈ తర్జనా భర్జనలో ఉంటారు. కానీ ఏ ఫీలింగ్ లేకుండా నా మాటల్ని గౌరవించి నాతో కలిసి ఆరాధించే విషయంలో మాత్రం హోల్ హార్టెడ్గా ఏకీభవించలేరు. ఎందుకు? ఒక దురభిప్రాయాన్ని మీ హృదయంలో ఒక వ్యక్తి నాటినప్పుడు దాని ప్రభావం ఖచ్చితంగా మీ మీద పనిచేసింది. ఇదే పరిస్థితి అక్కడ జరిగింది. దాదాపు 100 కోట్ల మంది దేవదూతలు ఉంటే 100 కోట్ల మంది దేవదూతలకు వీడు తిరిగి ప్రచారం చేశాడు. ఏమని ప్రచారం చేశాడు? మనము ఎంతో గొప్పవాడు, న్యాయవంతుడు, నిష్పక్షపాతి అని మనం సేవిస్తున్న తండ్రి పక్షపాతి, ఆయన దగ్గర న్యాయము లేదు, ఆయన తీర్పులు సత్యము కాదు అని వీడు ప్రచారం చేసినప్పుడు 1/3 ఇప్పుడు ఇందాక నేను చెప్పిందే మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను. నన్ను సమీపంగా వెంబడించిన వ్యక్తి మీ మధ్యలోకి వచ్చి నా మీద దుష్ప్రచారం చేస్తే మీరు నమ్ముతారా నమ్మరా? నమ్ముతాము అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొత్తోడు కాదు, నా దగ్గర ఉండే నమ్మకస్తుడు వచ్చి మీకు నా మీద దుష్ప్రచారం చేస్తే నమ్ముతారా లేదా? కనీసం అనుమానం అన్న వచ్చిద్దా లేదా? షో చేయకుండా నిజం చెప్పండి. డౌట్ రాదా? ఆహా, ఇప్పుడు మీ మీద నాకు అనుమానం వస్తుంది. కన్ఫామ్ డౌట్ వచ్చింది. ఒకవేళ యథార్థంగా మీలో నన్ను వెంబడించే బిడ్డలు, హృదయపూర్వకంగా అన్నని అభిమానించే వ్యక్తుల హృదయాల్లో ఒకవేళ రాకపోవచ్చు, డౌట్ అయితే పడిద్ది. కానీ ముందే నా విషయాల్లో, కొన్ని విషయాల్లో అభ్యంతరపడిన వ్యక్తులు మీలో కొంతమంది ఉంటారు. అన్న ఇలా ఎందుకు, అలా అయితే బాగుండేది కదా, ఏందో ఈయన అనే ఫీలింగ్స్ ఆల్రెడీ కొంతమందికి ఉంటాయి మనసుల్లో. వాళ్ళైతే ఎట్లాంటి నమ్మకమైన వ్యక్తి వచ్చి చెప్పగానే తప్పని పట్టేసుకుంటారు, వెంటనే బయటపడిపోతారు. హవ్వ దగ్గరికి సర్పం వచ్చి ఆ పండు తింటే నువ్వు చచ్చిపోతావని చెప్పాడా? ఒట్టిదే, నమ్మొద్దు, తింటే దేవత అవుతావు అన్నాడు. అదే దేవుని మీద ఆమెకి సదభిప్రాయం ఉందనుకో, ఇప్పుడు టెన్షన్ ఏముంది, స్నేక్ గారు సాయంత్రం వస్తాడు పెద్ద ఆయన, వచ్చినప్పుడు అడిగి తీసుకుంటాను అనాలి. అలా కాకుండా ఈ మాట చెప్పకముందే వెళ్ళి కోసుకొని తినేసి, అంటే ఎవరి మీద సదభిప్రాయం లేదు? దేవుని మీద సదభిప్రాయం లేదు. కాబట్టి వెంటనే కనెక్ట్ అయిపోయారు ఒక తప్పుడు ప్రచారానికి.
అదే సదభిప్రాయం ఉంటే అలా బుక్ అవరు. దేవదూతల లోకంలో వీడు ప్రచారం చేసినప్పుడు, ఈ లూసిఫర్ అనేవాడు ప్రచారం చేసినప్పుడు దాదాపు 3/1 దూతలు బయటకు వచ్చేశారు. లూసిఫర్, నీ అభిప్రాయంతో మేము ఏకీభవిస్తున్నాం. దేవుని పరిపాలన మాకు నచ్చట్లేదు. ఆయన ఏది చెబితే అది చేయాలా? ఇదంతా ఒక నియంతృత్వ ధోరణిగా ఉంది. కాబట్టి మేము కూడా ఎప్పటి నుంచో రగిలిపోతున్నాం. కానీ బయట పడితే ఎక్కడ ఆయన కోపానికి గురై నామరూపాలు లేకుండా నాశనం అవుతాము అనే భయంతో మేము కూడా బిగబట్టు కూర్చున్నాం. ఈరోజు మా అందరికీ ప్రతినిధిగా, మాకంటే ఎక్కువగా దేవుణ్ణి సేవించిన వ్యక్తివై ఉండి ఈరోజు నువ్వే వాస్తవాలను తీసుకొని బయటకు వచ్చావు కనుక, నీ అంతటి వాడే బయటకు వచ్చినప్పుడు ఇక మేము ఆయన లక్ష్య పెట్టేదేంటి, లెక్క చేసేదేంటి, మేము కూడా నీతో సపోర్ట్ చేస్తామని ఏకీభవించి 33 కోట్ల మంది, ఉదాహరణకి 100 కోట్ల మంది దేవదూతలైతే 3/1 అంటే 33 కోట్ల మంది డివైడ్ అయ్యారు. ఈ తంతు జరుగుతున్నంతసేపు దేవుడు కూడా మౌనంగా చూస్తూ ఉన్నాడు. దేవునికి తెలుసు వీళ్ళందరిలో ఎవరు యథార్థంగా ఉన్నారు, ఎవరు షో చేస్తున్నారు, ఎవడికి నిజంగా నా మీద యథార్థంగా ప్రేమ ఉంది, ఎవడు దురభిప్రాయాలు కలిగి ఉన్నాడో టెస్ట్ చేసుకోవడానికి దేవుడికి కూడా ఒక ఛాన్స్ వచ్చింది. దానికోసం ఎక్కడో వేరే వాడిని ఒకటి పనిగట్టుకొని చెడగొట్టి వీళ్ళ మధ్యకి తీసుకొచ్చి దేవుని మీద దుష్ప్రచారం ఆయన చేపించే అవసరం లేకుండా దేవుని దగ్గర ఉన్నోడే ఒకడు చెడిపోయాడు. ఆ చెడిపోయినోడే ఉపయోగించి మొత్తం మిగిలిన వాళ్ళందరినీ టెస్ట్ చేసుకున్నాడు, మొత్తం పరీక్ష చేసుకున్నాడు. ఎంతమంది అయితే డిక్లేర్ అయ్యారో వాళ్ళందరినీ కలిసి ఆకాశ మండలం మీదకి నెట్టేశాడు. ఇప్పుడు వాళ్ళు తమ స్థానాలని, తమ అధికారాలను కోల్పోయారు. అలా నెట్టివేయబడినటువంటి సమూహమే ఆకాశ మండలంలో ఉన్నది అని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం మనకు సాక్ష్యం ఇస్తుంది. మనము పోరాడుతున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నామన్నాడు. దురాత్మల సమూహములు ఎక్కడున్నాయని చెప్పాడు రిఫరెన్స్? ఆకాశ మండలంలో ఉన్నాయి. అంటే ఇప్పుడు 100 కోట్లలో 33.5 కోటి డివైడ్ అయితే అక్కడ ఎంతమంది ఉన్నారు? ఇంకా 66.5 అనుకుందాం. ఆ 66.5 కోట్లలో కూడా తృప్తిగా వాళ్ళు దేవుణ్ణి సేవిస్తున్నారా? వాళ్ళ హృదయంలోనన్న సదభిప్రాయం ఉందా అంటే డౌట్ఫుల్గానే ఉన్నారు. దేవుడు తన కుమారుణ్ణి అంతగా ఘనపరచడానికి కారణం ఏంటి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మీరందరూ వచ్చి ఈయనకు మొక్కండని ఆయనను హైలైట్ చేయడానికి గల కారణం ఏంటి? అది క్లారిటీ ఇస్తే బాగుండేది, కానీ అది ఇవ్వకుండా మీరందరూ కాలు మొక్కేసేయండి అనేటప్పటికి బాధగా ఉంది. కొంపతీసి లూసిఫర్ చెప్పిందే నిజమా ఏంది? ఆయన వాడు చెప్పిన అది నిజమే అయినా సృష్టికర్తతో పెట్టుకుంటే మనం మొత్తానికి అవుట్ అయిపోతాం. ఎందుకు వచ్చిన గొడవ? ఆయన కనపడ్డప్పుడు స్తోత్రం అంటే సరిపోయింది, ఎందుకు మళ్ళీ మనం అయిపోవటం అని భయపడి కొంతమంది అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు 2 జరగాలి. దేవుణ్ణి వ్యతిరేకించి ద్వేషించి దేవుడి తీర్పులో న్యాయం కాదు, దేవుని జడ్జిమెంట్ రైట్ కాదు అని దురభిప్రాయాన్ని కలిగి ఉన్న వాళ్ళకి ఆయన తీర్పులు ఎలాంటివో, ఆయన ఎంపికలు ఎందుకు న్యాయములో రుజువు చేయాలి. రెండవది, తన దగ్గరే ఉంటూ ఆయన్ని సంతోషంగా సేవించలేక, ఆరాధించలేక, కీర్తించలేక ఒక పక్కన డౌట్స్, అదే వాడు నాటిన విషబీజాలు, వాటిని కలిగుండి దేవుణ్ణి హోల్ హార్టెడ్గా మయంపరచలేక, ఆయన ముఖాముఖి ఎదుర్కోలేక, ఆయన విషయంలో పొరపాటు అభిప్రాయాలతో నిండిపోయిన దూతలకు కూడా కనువిప్పు కలిగించాలి. ఎలా కలిగిద్ది కనువిప్పు? దానికి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యమే యేసుక్రీస్తు భూమి మీద జన్మించిన జననం. ఎందుకో చెప్తా విను. యేసు ప్రభుని తండ్రి ఘనపరిచినందుకు, ఏది పరలోకంలో, వీడు ఫీల్ అయ్యాడు. జస్ట్ ఆయన చెప్పింది ఏం లేదు, నా కుమారులారా, దూతలారా, అదిగో ఆయన మీకంటే గొప్పవాడు, నేను చెప్తున్నాను, ఆయన కాలు మొక్కండి అన్నాడు.
జస్ట్ చిన్న పనే చెప్పింది. తండ్రి ఘనపరిచాడు ఆయన్ని. జస్ట్ నమస్కారం చేయండి అన్నాడు, అంతే. చేస్తే గొడవ ఉండదు, నీకు అంతకుమించి ఏం చేయమల్లా, జస్ట్ అంతే. కానీ ఆ చిన్న పనికి 1/3 రివర్స్ అయ్యారు. జస్ట్ అతడు యోగ్యుడు, మీకెందుకు నమస్కారం చేయండి అన్నాడు. అది నమ్మలా వాళ్ళు. కానీ ఇప్పుడు దేవుడు, తండ్రి అయిన దేవుడి సాక్ష్యం ఏంటో తెలుసా? మిమ్మల్ని అందరినీ ఆయన ద్వారానే నిర్మించాను, ఏదో మీతో కలిసి ఒక దూతలాగా వ్యవహరిస్తుంటే ఆయన సామాన్యుడు అని అనుకుంటున్నారు. కాదు, ఆయన నాతో సమానుడు, గనుక మీరు ఆయనకి మొక్కండి అనేది నిజం నేను చెప్పింది. అయినా మీరు లోబడలా. కానీ ఇప్పుడు ఆయన ఏందో మీకు చూపిస్తా. ఆయన ఎందుకు నేను హెచ్చిస్తున్నానో చూపిస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆజ్ఞను శిరసావహించడానికి నా ప్రియ కుమారుడు ఎంతటి త్యాగానికైనా పూనుకుంటాడన్నది మీకు రుజువు చేస్తా అని. కుమారుడా, దూతలను నీకు సహకారులుగా పట్టమహిషిగా చేయడానికి ఆలోచిస్తే వాళ్ళందరిలో దోషాలు కనపడ్డాయి. ఇప్పుడు నిన్ను నన్ను ఇద్దరిని అనుమానిస్తున్నారు. నీకు సాటి అయిన సహాయంగా నిత్యత్వం అంతా కూడా నీతో కలిసి పరిపాలించడానికి ఒక యోగ్యమైనటువంటి సమూహం నీకు అవసరం. అందుకోసం నేను భూమండలాన్ని నిర్మించాలి. దాని మీద నీవు నా మాటకు ఎలా విధేయత చూపుతావో, నా కోసం నిన్ను నువ్వు ఎంత తగ్గించుకుంటావో అది దూతలందరికీ తెలియాలి, మానవ జాతికి తెలియాలి. నీవు ఒక స్వతంత్రమైన వ్యక్తిగా ఉండి కూడా నా వాక్కు పరిపాలన కొరకు, నా మాట నెరవేర్చడం కోసం నువ్వు ఎంత తగ్గించుకుంటావో అర్థం కావాలి. అందుకే ఇదిగో భూగ్రహ నిర్మాణం జరగాలని దైవ కుమారుడు ఏందో, ఆయన తగ్గింపేంటో, తండ్రి మాటకు ఆయన చూపే విధేయత ఏంటో ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపించాలి. అందుకే భూగ్రహ నిర్మాణం జరిగింది. మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు భూమి మీద పుట్టినప్పుడు దేవుని దూతలందరూ కూడా ఆనందించి పాటలు పాడారు. పరలోక సైన్య సమూహం అంతా ఆనందించి సంబరాలు చేశారు. ఇదే విధంగా భూగ్రహ నిర్మాణం జరిగేటప్పుడు కూడా ఉదయ నక్షత్రములందరూ ఏకముగా కూడి పాడారు అని రాసుంది ఏబు గ్రంథం 38:7. ఏబు గ్రంథం 38:7. యేసు ప్రభు భూమి మీద పుట్టినప్పుడు సంతోషించిన దేవదూతలు అసలు భూగ్రహ నిర్మాణం జరిగేటప్పుడు కూడా ఇలానే సంతోషించారంట. ఎందుకో తెలుసా? తండ్రి చెప్పాడు, నేను ఆయనని ఎందుకు హెచ్చించానో, అందరూ ఆయనకి విధేయత చూపండి, విధేయులు కండి అని నేను ఎందుకు అన్నానో ఈ భూమి మీదనే మీకు చూపిస్తాను. ఇన్నాళ్ళ మీ సందేహాలకు పర్మనెంట్ పరిష్కారం నేను చూపిస్తానని దేవుడు చెప్పి దాని నిర్మాణానికి పూనుకున్నందున దేవదూతలకు సంతోషం కలిగింది. తర్వాత దైవ కుమారుడు చూడండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, కుమారుడా నువ్వు వెళ్ళి భూమి మీద ప్రాణం పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. సృష్టి మొత్తం కూడా పాప పంకిలం అయిపోయింది. దాన్ని విమోచించడానికి సృష్టికర్తగా ఉన్న నీవే నీ పరిశుద్ధ రక్తము చేత విమోచన ప్రకటించాల్సి ఉంది. నువ్వు వెళ్తావా? అప్పుడు అన్నాడు, తండ్రి ఇదిగో నీ చిత్తము నెరవేర్చడానికి నేనున్నాను. ఈ మహిమను వదిలిపెట్టాల్సి ఉంటుంది, తప్పకుండా వదిలిపెడతాను తండ్రి. మట్టి లోకంలో, మట్టి మనుషులలో నీ ఒక మట్టి మనిషిగా పుట్టాల్సి వచ్చింది. నీ చిత్తమే జరుగునుగాక తండ్రి. ప్రజలను విమోచించడానికి వారి పాపాలన్నీ నీవే నీ మీద వేసుకొని మోయాల్సి ఉంటుంది. నీ చిత్తమే జరుగునుగాక తండ్రి. దానికోసం నేను నీకు ఇచ్చేటువంటి ఆ మట్టి దేహమును నీవు బలి పెట్టాల్సి ఉంటుంది, అంటే చిత్రవదను అనుభవించాల్సి ఉంటుంది. నీ చిత్తమే తండ్రి. చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీ చిత్తమే తండ్రి. దూషణలు, ఉమ్ములు కూడా సహించాల్సి ఉంటుంది. నీ చిత్తమే తండ్రి. నేల మట్టుకు తగ్గించుకోవాల్సి ఉంటుంది. నీ చిత్తమే తండ్రి.
ఒక శాపగ్రాహిగా శిలువ మీద నీవు అశువులు బాయాల్సి ఉంటుంది. నీ చిత్తమే తండ్రి. లోకుల పాపమంతా నీ మీద నేను మోపినప్పుడు కొంత సమయం నేను నిన్ను విడవాల్సి ఉంటుంది. అది బాధ కలిగించే విషయం. నేను లోకుల పాపమంతా నీ మీద మోపుతాను. అది నీవు నెరవేర్చేంత వరకు పాపానికి నేను ఎప్పుడు సుముఖుణ్ణి కాదు, విముఖుణ్ణి గనుక నీ వైపు నుండి నా ముఖం తిప్పుకుంటాను. ఇష్టపడుతున్నావా? అది నాకు బాధ కలిగించే విషయమైనా నీ చిత్తమే జరుగును గాక తండ్రి. అప్పుడు కదిలాడు. సృష్టికర్తయైన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరే. అది ఆ మంత్రం యొక్క భావం. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయా. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయా. శుక్రేణ జ్యోతిగుంషి సామను ప్రవిష్టః ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. సృష్టికర్తయైన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరే. సృష్టికర్తయైన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు చేరే. దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే, దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే. మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే, మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే. ఆటలు ఆడే. వీచే గాలి స్వాగతమణియే, వెలిగే తార సందడి చేసే. వీచే గాలి స్వాగతమణియే, వెలిగే తార సందడి చేసే. ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా, ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా, శ్రీయేసుడే ఇలలోన ఉదయించెగా, శ్రీయేసుడే ఇలలోన ఉదయించెగా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికే ఘనత కలుగునుగాక, దేవునికే ఘనత కలుగునుగాక. వీచే గాలి స్వాగతమనియే, వెలిగే తార సందడి చేసే. ఆ దైవకుమారుడు ఆ మహిమను వదిలిపెట్టనంత వరకు దేవదూతలందరికీ కూడా అర్థం కాల. ఎప్పుడైతే దేవకుమారుడు ఆ మహిమను వదిలిపెట్టి ఒక సామాన్యమైనటువంటి మానవుడిగా భూమి మీద పుట్టడానికి మలమూత్రాదులచే నింపబడినటువంటి రక్త మాంసాల నిర్మితమైనటువంటి గర్భంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఈ మంటి ప్రపంచంలో ఒక మట్టి పురుగుగా, ఏమీ లేనివాడుగా, రిక్తుడుగా ఎప్పుడైతే పుట్టడానికి ఇష్టపడి భూమి మీద పుట్టాడో అప్పుడు తండ్రి చూపిస్తున్నాడు. జస్ట్ మిమ్మల్ని నేనేం మహిమ తగ్గించలా, పరలోకంలోనే ఉంచాను. మీ స్టేటస్ నేనేం తగ్గించలా, జస్ట్ నేను చూపించాను ఆయన యోగ్యుడు, ఆయనకి నమస్కరించండి, విధేయత చూపండి అని.
మీరు దానికి ఇష్టపడలా. కానీ నా కుమారుడు చూడు, వదిలిపెట్టమంటే ఈ దేవత్వపు మహిమను కూడా వదిలిపెట్టి ఒక సామాన్యమైన మనుషుడిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు చెప్పండి, నా కుమారుడు మహిమకు అర్హుడు కాదా? అర్హుడు కాదా? నా కుమారుడు మీ నమస్కారానికి పాత్రుడు కాడా? మీకు నా మీద చెప్పాడే, విషబీజాలు నాటాడే, ఎందుకు నమస్కరించాలని. మరి ఇప్పుడు వాడి మాటను ఏం చేస్తారు మీరు? అర్హుడా కాదా? అర్హుడా కాదా? అర్హుడా కాదా? అర్హుడు. తండ్రి, నీ తీర్పులు న్యాయములు, నీ తీర్పులు సత్యములని ఇప్పుడు నిన్ను హృదయపూర్వకంగా మేము మహింపరుస్తున్నాం. ఎప్పుడు? దైవకుమారుడు మహిమను వదిలిపెట్టి మట్టి లోకంలో పుట్టినప్పుడు ఆయన ఏందో అర్థమైంది అక్కడ సర్వోన్నత స్థలములలో ఉన్న దూతలకు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? నిజంగా అంత తగ్గించుకుంటాడా? నేల మట్టుకు తగ్గించుకుంటాడా అంటే తగ్గించుకొని చూపించాడు. అంతేకాదు, సిలువ మీద ప్రాణం పెట్టినప్పుడు, రక్తము కార్చినప్పుడు, నానా బాధలు, అవమానాలు, దోషాలన్నీ సహించినప్పుడు, ప్రాణం పెట్టి తిరిగి లేచినప్పుడు కూడా దేవదూతలు మహింపరుచుకున్నారు. ఎందుకు? అసలు ఆయన స్థానం ఏంటి? ఆయన జడ్జి, సమస్త విశ్వానికి న్యాయాధిపతి యేసు. అలాంటి వాడు మానవ జాతి పాప పరిహారార్థమై బలి కావటానికి వచ్చినప్పుడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చినప్పుడు, పొంతి పిలాతు సభలో ఏ పాపము లేకపోయినా ఒక దోషిలాగా నిలబడ్డాడు. అసలు యేసు ఎక్కడా, పిలాతు ఎక్కడా? ఒక్క మాట కన్నుసన్నతో శాసిస్తే ప్రకృతే గందరగోళం అయిపోతుంది, ఈ విశ్వమే అడ్రస్ లేకుండా పోతుంది. అలాంటి వాడు ఆయన. అంతటి వాడై ఉండి పిలాతు సభలో ఒక దోషిగా నిలబడ్డాడు. యేసు, నేను ఎంత మాట్లాడినా నోరు తెరవే, నేను తలుచుకుంటే నిన్నేమైనా చేయగలను తెలుసా? నా తండ్రి చేత నీకు సెలవు ఇవ్వబడకపోతే నీవు నన్ను ఏమీ చేయలేవు. నా తండ్రి చిత్తం అయింది గనుక నేను ఇదిగో నీ ఎదుట నేను నిలిచున్నాను. అంతే. మౌనం. నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా బదులు ఇవ్వవేమయ్యా? అవమానాలకి, తృణీకారాలకి, తిరస్కారాలకి మానవాళి పాప పరిహారార్థమై మనందరి పాపములన్నీ ఆయన మీద మోపుకొని మనందరికి ప్రతిగా తన్ను తాను ఆహుతించుకున్న ఏకైక దైవం ప్రభువైన యేసుక్రీస్తు. ఇలా పరమాత్మ మానవ పాప పరిహారార్థమై ప్రజాపతి అయిన వాడే యజ్ఞం కాకపోతే, మనం ఆరాధించే అగ్ని యజ్ఞం కాకపోతే మనకు రక్షణ లేదన్నది ఆర్య ఋషులు కూడా ఆనాడు గుర్తించి వేద సాహిత్యంలో కొన్ని మంత్రాల్లో స్పష్టంగా ప్రస్తావించారు. వాటిని ఎత్తి నేను చెప్తున్నాను. కాబట్టి యేసు ప్రభుని ఒకడు ఎరిగిన, యేసు ప్రభుని విశ్వసించి నమ్మి అనుసరించిన, ఏదో మతం మారినట్టు కులం మారినట్టు కాదు, రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ కలగదని నమ్మిన ఆ ఆర్యోక్తి యేసులో నెరవేరిందని గుర్తిరిగి యేసుని నేను, మీరు, మనం సేవిస్తున్నాం. అంటే వేదం ఎవని గూర్చి సాక్ష్యం ఇచ్చిందో ఆ మహనీయుడిని మనం కలిగి ఉన్నాం. ఒరిజినల్గా వేదంలో అనేక మంత్రాలు అగ్నిని గూర్చి ఇచ్చిన సాక్ష్యం యేసులో నెరవేరిందని ఎరిగి పక్కా ఫాలో అవుతుంది మనం. మనం మతం మారాం, మనం ఇంకొకటి ఏదో అయిపోయామని అనుకునేవాళ్ళు ఇంకా వేదంలోకి రాలా. వాళ్ళు వచ్చిన నాడు వాళ్ళకి అర్థమైంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, సర్వోన్నతమైన స్థలములలో ఇప్పుడు మహిమేంది? అంతకుముందు లేదా? ఉండే కానీ వాడు చెడగొట్టాడు. తర్వాత దేవుడు కనువిప్పు కలిగించాడు, కుమారుని భూమి మీదకి పంపి. తర్వాత రెండవ మాట, భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానం అన్నాడు. అది
ఎవరికి సమాధానం? భూమి మీద ఉన్న మనుషులందరికీ సమాధానం కాదా? ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం అన్నాడు. ఎవరు ఆయనకి ఇష్టలు? హెబ్రీ పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే, తను చేసిన కార్యాన్ని ఎవడు విశ్వసిస్తాడో, తను చెప్పిన మాటను ఎవరు విశ్వసించి గౌరవించి అనుసరిస్తారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. లోకానికి రక్షకుని పంపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడండి అని ఒక బెస్ట్ అవకాశం ఇచ్చాడు. దాన్ని విశ్వాసం ద్వారానే సొంతం చేసుకోగలం. దాన్ని స్వతంత్రించుకున్న వాళ్ళంతా ధన్యులు. అలా యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి అన్ని విషయాలలో సమాధానం. ఆమెన్. డౌట్స్కి సమాధానం, సమస్యలకు సమాధానం, రోగాలకు సమాధానం, మానసిక ఒత్తిళ్లకు సమాధానం, ఆత్మీయ సమస్యలకు సమాధానం, ఆత్మ రక్షణకు సమాధానం, దేహ స్వస్థతకు సమాధానం, దరిద్రగొట్టు జీవితం నుంచి విడుదల కొరకు తిరుగులేని సమాధానం యేసు. ఆత్మరక్షణకు, మనస్సు యొక్క శాంతికి, దేహము యొక్క నెమ్మదికి యేసు ఆధారం. ఇది విశ్వసించిన వారిల్లా ధన్యులు. ఆ వాక్కును గైకొని ఆయన మాటల చొప్పున బ్రతకడానికి తమ్మును తాము అప్పగించుకున్న వారిల్లా ధన్యులు. ఇది ఆ 2 మాటల్లో ఉన్న సత్యం.